జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు బస్తీలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీల అమలు, సబ్ గ్యారంటీలను ప్రచారంలో ప్రస్తావించకుండా మజ్లిస్ మెప్పు పొందేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. బస్తీల్లో డ్రైనేజీలు ఓవర్ఫ్లో అవుతున్నాయని, స్ట్రీట్ లైట్లు వెలగట్లేదని దీనికి బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. సర్వేలను తాను విశ్వసించట్లేదని, జూబ్లీహిల్స్ లో త్రిముఖ పోటీ ఉందని అన్నారు కిషన్ రెడ్డి. ఎండబెట్టుకొని తీసుకుపోండి, ఎందుకంటే సీసీఐ ఒకటి వచ్చినటువంటి రైతును ఎండబెట్టే అవకాశం లేదు. ఒకవేళ తేమ శాతం ఎక్కువ ఉండి అది ప్యాక్ చేసి గోడౌన్లో పెడితే మొత్తం ఎవరికి పనికి రాకుండా పోతుంది. మన ప్రజల డబ్బులే, ప్రజల డబ్బులే. ఈ సీసీఐ దగ్గర మోడీ గారి డబ్బులు కావు, ప్రజల డబ్బే. కాబట్టి అది తేమ శాతం మరి 12% కంటే ఎక్కువ ఉండకుండా రైతులు చూడాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి 7 క్వింటాల సమస్య నేను తప్పకుండా 1-2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తాను. నేను ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడిన తనానికి, వెనుక వేయబడిన తనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయం కానీ, ఇచ్చినటువంటి అనేక రకాల 400 పైచీలకు సబ్ గ్యారంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు, మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మేము ఇన్ని వేల కోట్లు జూబ్లీహిల్స్లో ఖర్చు పెట్టినామంటే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బోడబండలో ఉన్న పరిస్థితి ఏంది, కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి, డ్రైనేజీ సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడిన తనానికి, వెనుక వేయబడిన తనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రోజులు అయిపోయింది కానీ మీరు ఇప్పటివరకు యాక్షన్ లేదు, ఏమంటారు? దీనికి సంబంధించి ఇంకా హైకోర్టులో ఇంకో 2-3 రోజులలో మళ్ళీ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వాయిదా ఉంది, నా దగ్గర డాటా కూడా తెచ్చానది. అది దానికి సంబంధించి ఇంకొక ఫైనల్ కోర్టు రావాలి. వీళ్ళు కూడా ఎవరైనా వెళ్ళి ఢిల్లీలో నేను కూడా మాట్లాడతాను, నేను కూడా మాట్లాడలేదు, నేను మాట్లాడి అది కూడా చేస్తాను. అల్టిమేట్గా ఏదైతే మేడిగడ్డ కూలిందో దాని మీదనే ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నారు. అది కాకుండా నేను అనుకునేది ఏంటంటే మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి టోటల్ ప్రాజెక్టు మీద దర్యాప్తు జరపాలి. ఎందుకంటే